ఉన్నటువంటి ఈ వార్త నిజమైతే నిలువెత్తు దోపిడీకి నిదర్శనం ఈ ప్రభుత్వం అని చెప్పొచ్చు. నిలువెత్తు దోచి పెట్టడానికి నిదర్శనం అని. ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ లో టాయిలెట్స్ ప్రైవేట్ వాళ్ళే నడుపుతారు, క్యాంటీన్స్ ప్రైవేట్ వాళ్ళే నడుపుతారు. బట్ టికెట్లు ఇచ్చేది ఆర్టీసీనే, నడిపించేది ఆర్టీసీనే. అట్లాగే దాన్ని ఏమంటారు, ప్రైవేటు బస్సులని లీజుకి తీసుకుని హైర్ బస్సులు అంటారు వాటిని, అలా నడుపుతారు. అది ఆర్టీసీనే నడుపుతుంది. అది ప్రైవేటీకరణ కాదు, సర్వీసెస్ ని కొన్ని ప్రైవేటీకరించడం. ఇప్పుడు అట్లాగా ఈ 4 మెడికల్ కళాశాలలు అంటే జగన్ వచ్చాక మొత్తం 17 మెడికల్ కళాశాలల్లో పూర్తయిపోయిన వాటిట్లలో ఒక 4ని ఇప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది వీళ్ళు చెప్తున్న వార్త. ఆల్రెడీ పూర్తయిపోయి రన్నింగ్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో వాటిట్లలో క్లీనింగ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. మెయింటెనెన్స్ అంటే ఈ ల్యాబ్లు, టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే ఎప్పటికప్పుడు కొత్త అమర్చడం, అది ప్రైవేట్కి ఇవ్వండి, అవుట్ సోర్సింగ్ ఇవ్వండి, తప్పే లేదు. ఎందుకంటే జవాబుదారీతనం ఉంటుంది. అలాగే అక్కడ ఈ హాస్పిటల్ అంటే ఎక్స్రే మిషన్ల దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఎన్ని ఉంటాయి కదా, వాటి నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి తప్పులేదు. వాటిని నేను కూడా తప్పుపట్టు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మొన్న ఈ మధ్యన కూడా